నాకు ఈ మధ్యన ఒక ఆయన మా ఇంటికొచ్చినప్పుడు ఒక అత్యద్భుతమైన ఒక డాక్టర్ గారి గురించి చెప్పాడన్న. మామూలుగా ఈయన వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారి దగ్గర కన్సల్టేషన్‌కి వెళ్ళారు. కన్సల్టేషన్‌కి వెళ్ళి మాట్లాడాలి. ఈలోగా ఆయన పైన ఆపరేషన్ థియేటర్ దానికి సంబంధించిన ఏదో అర్జెన్సీ ఉంటే వెళ్ళారు. ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూసుకొని కిందకి వచ్చారు. ఒక అరగంట అనుకుందాం. అప్పుడు ఈ అబ్బాయితోటి మాట్లాడుతున్నారట. అదేంటంటే ఏంటి నీ సమస్య మామూలే కదండి. సార్ నాకు కొంచెం యాంగ్జైటీ ఉంటుందండి. ఈయన ఫిజిషియనే బట్ నేను యాంగ్జైటీ ఉంటుంది సార్. ఈయన సర్జనే కానీ యాంగ్జైటీ ఉంటుంది సార్. ఏదో చెప్తున్నాడు. అప్పుడు అన్నారట ఆయన, నేను పైకి వెళ్ళాను, ఆపరేషన్ చేశాను. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి మనిషిని బతికించాలనే చేస్తాను నేను. కానీ నేను మనిషినే, తెలియదు, నా చేతిలో లేదు. ఇప్పుడు నా చేతిలో లేదని కంగారు పడమంటావా? నా జీవితంలో చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ అయిందా? ఒక్కరికి కూడా రాంగ్ మెడిసిన్ ఇవ్వకుండానే ఉన్నానా? ఒక్కరికి కూడా రాంగ్ డయాగ్నోస్ చేయకుండా ఉన్నానా? ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వకుండా ఉందా? చిన్న యాక్సిడెంట్ కూడా చేయకుండానే రోడ్డు మీద నుంచి మనం ఎన్నేళ్ళు వెళ్ళిపోయామా? చిన్న యాక్సిడెంట్ కూడా మన జీవితాల్లో అవ్వకుండానే మన జీవితాలు బాగైపోయాయా? ఏ ఒక్క సమస్య కూడా లేకుండానే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఏమంటాం దాన్ని వైవాహిక జీవితంలో గడిపిన వాళ్ళని మనం అర్థం చేసుకోలేమా? ఇప్పుడు చెప్పండి. ఆయన అన్నమాట ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ ఉండడం ఇక్కడ ఇంపార్టెంట్. టెన్షన్ పడితే, యాంగ్జైటీ గురైతే, నీ చేతిలో లేని వాటి గురించి ఆలోచించడం మొదలు పెడితే యూ విల్ లూజ్ ద రేస్. You will lose your temperament. You will lose your emotion. You will lose your peace of mind. నీ విద్యుక్త ధర్మాలు నిర్వర్తించు. అక్కడ అలర్ట్గా ఉండు, అక్కడ స్మార్ట్గా ఉండు, అండ్ యూనిక్ డెసిషన్ తీసుకో. పోనీ సేఫ్ డెసిషన్ తీసుకో, లేదా మంచి డెసిషన్ తీసుకో, లేదా అందరికీ ఉపయోగపడే విన్ విన్ నేచర్ డెసిషన్ తీసుకో. ఏం తీసుకున్నా మొత్తం మీద మాత్రం నువ్వు మాత్రం పూర్తి స్థాయిలో హోల్డింగ్ కెపాసిటీని పెంచుకో. భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం చెప్పేది అదే కదా. హ్యావ్ దట్ హోల్డింగ్ కెపాసిటీ ఇన్ ఆల్ ద సిట్యుయేషన్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.